సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఈ వీడియోస్లో మీకు వన్ అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, మనం 50K సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నాం. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకోసం ఎప్పుడు చెప్పే మాట, మంచి కంటెంట్ తెస్తూ ఉంటాను, వస్తూ ఉంటుంది. అండ్ ఈరోజు లైవ్ అయింది. ఈరోజు లైవ్ ఎంతమంది అటెండ్ అయ్యారు, చూసారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలానే ఉండాలి లైవ్. సో ఇంకా నేను కంటిన్యూ చేస్తాను లైవ్, ఓకేనా. రేపు మార్కెట్ ఏంటి ఫస్ట్ థింగ్, ఎఫ్ఐడిఏ డేటా నిన్న ఎఫ్ఐడిఏ డేటా మీకు ఇక్కడ చూస్తే ఏమైంది, ఒక సెల్లింగ్ సైడ్ కనబడుతుంది 23. ఈ రోజు డేటా ఇంకా లోడ్ అవ్వలేదు. సో ఈ రోజు డేటా లోడ్ అయ్యేసరికి టైం అవుతుంది కాబట్టి ఈ రోజు డేటా లోడ్ అయ్యాక మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ ఇది అండ్ సెన్సిబుల్ కొత్త ఆప్షన్స్ ఏవో ఇస్తుంది స్ట్రాటజీ బిల్డర్ లో, కొత్తగా ఆప్షన్స్ క్రియేట్ చేసింది. సో మీరు ఎవరైనా సెన్సిబుల్ వాడుకోవాలి అనుకుంటే మీరు వాడుకోవచ్చు. ఓకే, ఇవన్నీ సెన్సిబుల్ లో కొత్త ఆప్షన్స్ వచ్చాయి, ఓకేనా. ఇక్కడతో ఇది తీసేద్దాం అండ్ న్యూస్ కూడా ఏం పెద్దగా లేవు, ఇది పక్కన పెడదాం. సెన్సిబుల్ గురించి నాట్ మ్యాటర్. డేటాకి వద్దాం దా. నిఫ్టీ 50 ఈ రోజు ఎవరున్నారు, నిఫ్టీ 50 ఈ రోజు యాక్చువల్ గా హ్యూజ్ కాల్ సైడ్ ఉంది. కాల్ సైడ్ ఎప్పుడు సడన్ గా సెకండ్ హాఫ్ పెరిగింది, బట్ మార్నింగ్ నుంచి ఎవరున్నారు, మార్నింగ్ పుట్టు పెరిగింది, తర్వాత కొద్ది పుట్టు పెరిగి మార్నింగ్ నుంచి పుట్టు ఉండాలి. తర్వాత ఎప్పుడు 1 గంట 2 తర్వాత 1 గంటన్నర తర్వాత ఇక్కడ పుట్టి హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్, కాల్ సైడ్ హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి పుట్టు మొత్తం డౌన్ అయిపోయింది ఓపెన్ ఇంట్రెస్ట్. అందుకు సెకండ్ హాఫ్ చాలా మంచి హ్యూజ్ ఫాల్ కనబడింది. సో ఇక్కడ మీకు టోటల్ ఓయేలో కాల్ సైడ్ కనబడుతుంది, ఎందుకంటే క్లోజింగ్ టైంలో పడింది కాబట్టి. బట్ ఇక్కడ చేంజింగ్ ఓయేలో టోటల్ ఓయే చూస్తే, టోటల్ ఓయేలో ఎవరున్నారు, కొద్దిగా కాల్ సైడ్ ఎక్కువ ఉంది. ఎందుకు ఈ రోజు కొద్దిగా కాల్ ఎక్కువ డామినేట్ చేశారు. ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్, కాల్ కొద్దిగా పెరిగారు. సో ఇది మనం చూడాల్సిందే. నెక్స్ట్ నిఫ్టీ 50 అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ, సో బ్యాంక్ నిఫ్టీ కూడా టోటల్ చేంజింగ్ ఓయేలో ఎవరున్నారు, కాల్ సైడ్ ఉంది. మార్నింగ్ అంతా పుట్టు, సెకండ్ హాఫ్ కాల్. అండ్ టోటల్ ఓయేలో కూడా కొద్దిగా కాల్ ఎక్కువ ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీలో అయితే మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. నిఫ్టీలో టోటల్ ఓయేలో ఒక డిఫరెన్స్ కనబడుతుంది మీకు, కొద్దిగా ఎక్కువ. ఓకే, సో దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు నిఫ్టీ 50 లాస్ట్ 60 మినిట్స్లో ఏమైంది ఈరోజు చూడండి. నిఫ్టీ 50 లాస్ట్ 60 మినిట్స్ ఈరోజు లాంగ్ బిల్డప్, తర్వాత షార్ట్ బిల్డప్. మార్నింగ్ లాంగ్ బిల్డప్ చూడండి, ఎంత బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్, 1 2 3 4 5 6. సో బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనబడుతుందా. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి, ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. ఇప్పుడు ఏది బిగ్, ఇది కదా. సో అది ఎక్కడ ఎన్ని గంటలు పడింది ఓపెన్ ఇంట్రెస్ట్, 11:15 10:15 ఆ టైంకి. సో మార్నింగ్ కంటిన్యూ లాంగ్ బిల్డప్ జరిగి తర్వాత 1:10 తర్వాత షార్ట్ బిల్డప్ మొదలైంది. కంటిన్యూగా షార్ట్ బిల్డప్ మొదలవడం మార్కెట్ ఒక మంచి ఫాల్ కనబడింది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా అంతే, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ బిల్డప్. బ్యాంక్ నిఫ్టీ అంతా ఓకే, రీసెంట్ డేటా పెద్ద మేజర్ కాదు. ఓకే, డన్, పక్కన పెడదాం. అండ్ ఈ రోజు నేను ఆల్గో ట్రేడింగ్ అయితే ఏం చేయలేదు, ఆల్గోలో ఏమీ రన్ చేయలేదు, ఆల్గో అవ్వలేదు. బికాస్ నేను మార్నింగ్ బయటకు వెళ్ళాను, వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో అందుకోసం నేను ఆల్గో రన్ చేయలేకపోయాను. దీన్ని పక్కన పెడదాం. ఈరోజు లైవ్లో ఉన్నాను కాబట్టి దాని గురించి కూడా మాట్లాడదాం. ఈ నెంబర్ కొద్దిగా పక్కన పెట్టి రేపు మార్కెట్ ఏమవచ్చు, నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్, దాని గురించి చూద్దాం. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా చాలా బాగా అయింది. రండి, ఎవరైతే నిన్న మొన్న బ్లడ్ బాత్ అన్నారో మార్కెట్ ఆల్మోస్ట్ పైకి వచ్చింది. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఎవరైతే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోలేదో, నిన్న కూడా మార్కెట్ తీసుకొచ్చి క్లోజింగ్లో ఇక్కడ వదిలేరో, ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ చేసి మార్కెట్లో ఒక ర్యాలీ క్రియేట్ చేసి 25,300 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ మొదలెట్టారు ఈ రేంజ్లో. ఇక్కడ నుంచి ఇంకా షార్ప్ సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అయింది. మార్కెట్లో ఒక మంచి ఫాల్ పడింది, విచ్ ఇస్ వెరీ గుడ్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బయర్ సైడ్ ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తగా వినండి, మీకు అర్థమైపోద్ది. బయర్కి అడ్వాంటేజ్, బయర్ ఎంత ప్రాఫిట్ బుక్ చేసుకోవాలో బయర్ తోలకి అడ్వాంటేజ్ అంతా అయిపోయింది. బయర్ ఇక్కడ నుంచి ఎవరైతే బై చేసి కూర్చున్నాడో, ఇలా మార్కెట్ పైకి వెళ్ళింది, నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్ పైకి వచ్చి కొద్ది పుల్ బ్యాక్ తీసుకుంది, ఈ రోజు గ్యాప్ అప్ లో వెళ్ళింది. సో ఓవరాల్ గా చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎవరైతే బై చేసి కూర్చున్నారో ఈ ట్రేడ్ అంతా, ఈ పాటికి ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకొని ఉండాలి. ఎందుకంటే మొన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అవడం వల్ల మిస్ అయిపోయింది. ఈ రోజు మొత్తం ఎవరైతే బై చేసి కూర్చున్నాడో వాడికి ఈ లెవెల్ ద్వారా మంచి ప్రాఫిట్ వచ్చి ఉండాలి, వాడు ఎగ్జిట్ అయిపోయి ఉండాలి. ఓకే, అప్పుడే మార్కెట్ లో మనకి ఇప్పుడున్న న్యూస్ కి సెల్లింగ్ ప్రెషర్ కనబడుతుంది. ఎందుకంటే వాడి పొజిషన్స్ ఎగ్జిట్ అయితేనే. ఇక్కడ క్యాండిల్స్ ఫార్మేషన్ ఏదైతే వచ్చిందో నాకు స్ట్రాంగ్ షార్ట్ బిల్డప్ పడింది, విచ్ ఇస్ వెరీ గుడ్. షార్ట్ బిల్డప్ స్ట్రాంగ్ గా పడడం వల్ల బయర్ ఇంకా ఎగ్జిట్ అవుతాడు. ఇన్ కేస్ ఇప్పటి వరకు అవ్వకపోయినా ఇప్పుడు అయిపోతాడు. ఓకే, ఇప్పుడు మనం మార్కెట్ లో ఏం ప్లాన్ చేయొచ్చు, ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకొని పడి ఇక్కడ హాల్ట్ అయిపోయింది. ఫస్ట్ థింగ్ వాల్యూమ్ ప్రొఫైల్ పెడదాం. వాల్యూమ్ ప్రొఫైల్ డే స్టార్ట్ నుంచి డే ఎండ్ వరకు పెడితే ఈ లెవెల్లో ఆర్డర్స్ ఉన్నాయి, ఈ లెవెల్లో ఆర్డర్స్ ఉన్నాయి. ఓకే, మనకు క్లారిటీ వచ్చింది ఎక్కడెక్కడ ఆర్డర్లు ఉన్నాయి. సో నేను ఇది తీసేస్తున్నాను. ఈ లెవెల్లో ఆర్డర్లు ఉన్నాయి,
అండ్ ఈ లెవెల్లో కూడా ఆర్డర్స్ ఉన్నాయి. ఓకే, డన్. మరి ఇప్పుడు ఇక్కడ ఆర్డర్లు ఉన్నాయి, ఎవరున్నారు? సెల్లింగ్ ఆర్డర్లా, బయింగ్ ఆర్డర్లా? ఇక్కడ మార్కెట్ కన్సల్టేట్ అయింది కాబట్టి ఇక్కడ ఆర్డర్లు ఉన్నాయి. మార్నింగ్ ఇక్కడ కన్సల్టేట్ అయింది కాబట్టి ఇక్కడ ఆర్డర్లు ఉన్నాయి. ఓకే, మనం ఎలా ప్లాన్ చేయొచ్చు? మార్కెట్ వచ్చి ఇక్కడ కన్సల్టేట్ ఇక్కడ అయిపోయింది కాబట్టి రేపు రేపు చెప్తున్నా, ఫ్లాట్ ఇన్నా, స్మాల్ గ్యాప్ అప్ ఇన్నా, స్మాల్ గ్యాప్ డౌన్ ఇన్నా, ఈ 3 సినారియో, ఫ్లాట్ కానీ, స్మాల్ గ్యాప్ అప్ కానీ, స్మాల్ గ్యాప్ డౌన్ కానీ, 3 సినారియోలో ఈ లెవెల్ దాటి మీకు 30 మినిట్స్ క్యాండిల్ అప్పుడు క్లోజింగ్ వస్తే మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయాలి. కళ్ళు మూసుకోండి. ఏది? ఈ లెవెల్. ఓకే, 025 ఈ లెవెల్ 25 025. సారీ, లెవెల్ ఏంటంటే నేను తప్పు రాస్తాను. ఇక్కడ చూడండి, 25 025 ఇది లెవెల్. ఈ లెవెల్ దాటి కింద మీకు 30 మినిట్స్ క్యాండిల్ ఒక్కటి క్లోజింగ్ వచ్చా మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. దాని కింద మీరు డౌన్ సైడ్ కే ప్లాన్ చేస్తారు. ఓకే, 24,950 కింద కూడా మీరు డౌన్ సైడ్ కే ప్లాన్ చేస్తారు. బికాస్ ఫ్లోలో వెళ్ళిపోద్ది మార్కెట్ ఈ రోజు వెళ్ళినట్టు వెళ్తే కిందకి. ఫ్లాట్ ఇడి గ్యాప్, స్మాల్ గ్యాప్ ఇడి, స్మాల్ గ్యాప్ నుండి మార్కెట్ ఈ రేంజ్ లో ఉందనుకో, అంటే మార్నింగ్ ఒక క్యాండిల్ పెట్టి తర్వాత రేంజ్ లో ఈ హై ఈ రేంజ్ లోపల ఉందనుకో, ఇక్కడ మీరు ఏ ట్రేడ్ ప్లేస్ చేయదు. ఎందుకంటే ట్రేడ్ ఎందుకు ప్లేస్ చేయొద్దు అంటే రేంజ్ లో ఉందనుకో, రేంజ్ ఎటు ఒకటి బ్రేక్ అవ్వాలి. సో ఇది నో ట్రేడింగ్ జోన్. ఓకే, నో, ఇక్కడ ఏం చేయరు. ఈ పై నుంచి కింద వరకు రేంజ్ 25,025 నుంచి 25,125 ఇది రేంజ్. ఓకే, ఈ రేంజ్ లో మీరు ఏం చేయరు. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏమవుతుందో తెలుసా? మార్కెట్ రేపు ఓపెన్ అయ్యి మెల్లిగా పైకి వచ్చి ఈ లెవెల్ కూడా క్రాస్ అయ్యి పైకి వెళ్తే అప్ సైడ్ మూమెంటం కనబడుతుంది. ఒకవేళ ఈ లెవెల్ క్రాస్ అయ్యి వెళ్తే, ఏది 25,225, ఓకే, ఈ లెవెల్ క్రాస్ అయ్యి వెళ్తే మీకు అప్ సైడ్ మూమెంటం కనబడుతుంది. స్టిల్ హియర్ లేదా 25,300, 25,400 వరకు కనబడుతుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ ఒక స్మాల్ గ్యాప్ ఉంది కదా అన్న, ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు అని. చెయ్యొచ్చు, బట్ ఇక్కడ పాయింట్ ఏమైపోతుంది అంటే ఈ రోజు మార్కెట్ ఇక్కడే బాగా కన్సల్టేట్ అయ్యి కిందకు వచ్చి పైకి వెళ్ళి ఇక్కడే రివర్స్ కూడా అయ్యింది. సో ఈ లెవెల్ కొద్దిగా వరస్ట్, ఈ జోన్ వరస్ట్. ఈ లెవెల్ అంటే 25,225 నుంచి 25,125 ఈ జోన్ కొద్దిగా వరస్ట్ జోన్. ఇక్కడ రాస్తున్నాను చూసుకోండి, 25,225 నుంచి 25,125 ఇది ఈ లెవెల్లో కొద్దిగా వరస్ట్. ఇక్కడ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, పైకి వెళ్ళింది, మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకుంది, కిందకు వచ్చింది, వెంటనే సపోర్ట్ తీసుకుంది, రెసిస్టెన్స్ కాస్త ఇప్పుడు సపోర్ట్ కాస్త బ్రేక్ కిందకు వచ్చింది. ఈ జోన్ వద్దు, ఈ జోన్ వద్దు, ఈ జోన్ వద్దు. దీనిపైన అప్ సైడ్ నార్మల్గా అయితే దీని కింద ఇంకా డౌన్ సైడ్, దీని కింద డౌన్ సైడ్, ఈజీగా డౌన్ సైడ్కి వెళ్ళిపోద్ది మార్కెట్. ఓకే, ఇది నా నిఫ్టీ 50 వ్యూ. కమింగ్ టు సెన్సెక్స్ పెట్టుకున్నారండి. సెన్సెక్స్లో మనం ఎలా అనాలిసిస్ పెట్టుకుంటున్నాం అంటే అది అలా పెట్టుకుంటే సరిపోద్ది. ఇది టాప్ రెసిస్టెన్స్, దాని తర్వాత అక్కడ నుంచి మార్కెట్ వచ్చి ఇక్కడ ఇది ఒక లెవెల్. ఇప్పుడు మార్కెట్లో సపోర్ట్ ఎక్కడ కాసింది? ఈ లెవెల్లో సపోర్ట్ కాస్తుంది. ఇది కూడా తీసేసి కిందకి ఇంకో రండి, ఇక్కడ పెట్టుకుందాం, ఇది ఇంకొక సపోర్ట్. ఓకే, ఇవి మేజర్ సపోర్ట్లు నిఫ్టీ సెన్సెక్స్కి. సెన్సెక్స్ ఈరోజు ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి మీరు నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీలో ట్రేడ్ చేయొచ్చు. బట్ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ప్రీమియమ్స్ ఎలా మూమెంటం అయ్యాయో లైవ్లో చూపించాను. లైవ్లో ఎవరైనా లైవ్ చూడకపోతే ఈరోజు లైవ్ చూడండి ఒకసారి, మీకు కొద్ది లెర్నింగ్ పాయింట్స్ వస్తాయి. ఏంటంటే ప్రీమియం 310 దగ్గర ఉన్నది 340 విత్ ఇన్ సెకండ్స్ కూడా కాదు, ఒక్క కళ్ళు మూసి తెరిచే లోపల 309, మళ్ళీ 320, మళ్ళీ 300 కాకుండా ఏకం 280, మళ్ళీ 340. ఇట్లా ప్రీమియం విత్ ఇన్ కళ్ళు మూసి తెరిచే లోపల ప్రీమియం మూమెంటం అవుతుంది ఈరోజు. దాన్ని ప్రీమియం వాలటిలిటీ అంటారు, చాలా ఫాస్ట్గా. సో అలాంటి టైంలో నేను ఒకటే చెప్పా, ఇలాంటి టైంలో సెల్లింగ్ బెటర్ అని. దాని గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ థింగ్ ఇక్కడ సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ 83,000 ఈజ్ అ రెసిస్టెన్స్. కిందకు వస్తే ఇక్కడ ఒక జోన్ ఉంది, ఇది కూడా ఒక జోన్ ఉంది, ఇగో ఇది. ఓకే, సో 83,000 ఈజ్ అ రెసిస్టెన్స్ అండ్ 82,500 ఈజ్ అ రెసిస్టెన్స్. ఇది ఒకటి సపోర్ట్ 82,000. ఓకే, ఇది ఒక సపోర్ట్ పాయింట్. ఇప్పుడు ప్రజెంట్ ఈ సపోర్ట్ దగ్గర ఆగింది మార్కెట్. బట్ మనం మార్కెట్లో డౌన్ సైడ్ సేమ్ ఈ లెవెల్ కింద 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే మనం డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ లెవెల్ కింద కూడా డౌన్ సైడే. ఓకే, 81,500 ఈ లెవెల్ కింద డౌన్ సైడ్, ఈ లెవెల్ 82,000 కింద కూడా డౌన్ సైడ్, రెండింటి కింద డౌన్ సైడ్. బట్ అప్ సైడ్కి ఈ జోన్ అయితే నో ట్రేడ్, ఇక్కడ కూడా నో ట్రేడ్. నేను పెద్దగా ప్రిఫరెన్స్ చేయను. ఎందుకు? ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళి ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ పుల్ బ్యాక్ అయ్యి ఇది రెసిస్టెన్స్ కింద వచ్చింది, కానీ ఇక్కడ నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించను. బట్ ఒకవేళ నిజంగా మార్కెట్లో నేను ఏమైనా ఇంట్రెస్ట్ చూపించాలంటే
ఇక్కడ నుంచి ఒకవేళ మార్కెట్స్ లో స్టడీగా వెళ్ళి ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంది అనుకో, బాగా చూడండి, ఈ లెవెల్లో రిజెక్షన్ తీసుకుంది అనుకో 82,500, ఇక్కడ కూడా ఒక డౌన్ సైడ్ కి ప్లాన్ చేస్తాం మళ్ళీ ఇక్కడ, బట్ అప్ సైడ్ కి ప్లాన్ చేయండి, వద్దు అప్ సైడ్ కి వద్దు, ఇక్కడ ఒక డౌన్ సైడ్, ఇక్కడ ఒక డౌన్ సైడ్, ఇక్కడ ఒక డౌన్ సైడ్, ఈ 3 డౌన్ సైడ్ కి ఏవే లెవెల్స్, అప్ సైడ్ కి దీని పైన మనకు 1 అవర్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే అప్ సైడ్ ప్లాన్ చేయాలి. ఓకే, ఇది సెన్సెక్స్. ఓకే, ఈవెన్ నిఫ్టీ కూడా అంతే. ఓకేనా, సో ఇది మన ఈరోజు డైలీ అనాలిసిస్. ఈరోజు చాలా ఫాస్ట్ గా చెప్పేసాను. అండ్ లెర్నింగ్ పాయింట్ ఈ రోజు ఏమైనా ఉంది అంటే నేను ఒకటే చెప్తాను, ఈరోజు లైవ్ లో చాలా వరకు లెర్నింగ్ పాయింట్స్ ఇచ్చాను, బట్ మీ అందరూ కూడా చెప్తా, మార్కెట్ లో ప్రీమియం అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎలా చేస్తారో, మీరు ఏదైనా ఆప్షన్ చైన్ ఓపెన్ చేసి, లైక్ ఆప్షన్ చైన్ ఓపెన్ చేసి నార్మల్ గా అబ్జర్వ్ చేయండి ప్రీమియం ఏం చేస్తుందని. అంటే నార్మల్ గా ఒక క్యాండిల్ ఇలా పైకి వెళ్తే ప్రీమియం ఎలా మూమెంటం అవుతుందో చూడండి, ఫాస్ట్ గా స్లోగా అని. మీకు ఇంకా ఒక తెలియాలనుకో, అసలు ప్రీమియం ఎలా మూమెంటం అవుతుందో మాకు తెలియాలని అంటే దాన్ని డెల్టా వైజ్ చూస్తారు. ఇప్పుడు నేను ఆప్షన్ చైన్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు నిఫ్టీ, ఇది సెన్సెక్స్, ఆప్షన్ చైన్ మీద క్లిక్ చేశా. ఫర్ సపోజ్ మనం నిఫ్టీ 50కి వెళ్దాం, ఎక్స్పైరీ ఇంకా ఉంది కాబట్టి. నిఫ్టీ 50 26 ఎక్స్పైరీ. ఇప్పుడు 25,100 ఎగ్జాంపుల్ 25,100 అనుకో, లేదా 25,000 అనుకో. ఇది ఎలా ప్రీమియం మూమెంటం అవుతుంది మీరు ఎలా తెలుసుకోవాలంటే సింపుల్, ఇక్కడ డెల్టా ఏం చూపిస్తుందో దాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. డెల్టా ఎంత చూపిస్తుంది? 0.63. ఇక్కడ 25,050 ఎంత చూపిస్తుంది? 56. 25,100 48. ఇది డెల్టా. సో మార్కెట్ 100 పాయింట్స్ ట్రావెల్ చేస్తే 25,000 ఏదైతే స్ట్రైక్ ప్రైస్ ఉందో అది 60 రూపాయలు, 63 రూపాయలు. బట్ యూజువల్లీ 60 రూపాయలు, 61 రూపాయి ట్రావెల్ చేస్తుంది. అంటే ఇక్కడ 100 పాయింట్లు పెరిగితే ఇది 60 పాయింట్లు పెరుగుతుంది ఈ స్ట్రైక్ ప్రైస్. ఓకే, సో మీరు అనుకోవచ్చు అప్పుడు మనకి 100 పాయింట్స్, ఇక్కడ 100 పాయింట్స్ పెరిగితే మనకి 100 పాయింట్స్ మూమెంటం రావాలి అంటే ఎలా అంటే, మీరు డీప్ ఇందామని బై చేస్తే బెటర్ ఏమో అనుకుంటారు, అలా కూడా తప్పు. చూడండి, ఎక్కడ 100 ఉండదు, మీరు ఎక్కడో డీప్ ఇందామని వెళ్తే 3,000 ఇట్లా ఉంటుంది ప్రీమియం. సో మోస్ట్లీ డీప్ ఇందామని కూడా వెళ్ళకూడదు, ప్రీమియం మూమెంటం రాదు. మనం వెళ్ళాల్సింది 1, 2, 3, 4 అంటే ఇన్ ద మనీలో ఫస్ట్ ఇన్ ద మనీ కాకుండా రెండోది, మూడోది, నాలుగోది, ఐదోది, ఆరోది, ఇట్లా ఈ 6 ఇన్ ద మనీలోనే ట్రేడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూస్తే 24,800 ఎంత? 84 రూపీస్. అంటే మార్కెట్ 100 రూపాయలు పెరిగితే ఇది 82 రూపీస్, 83 రూపీస్ ఆర్ 80 రూపీస్ దగ్గరికి పెరుగుతుంది ప్రీమియం. అర్థమైందా? ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మార్కెట్ 100 పాయింట్లు పెరగడం అంటే ఎలా అంటే, నిఫ్టీ 50 ఈ క్యాండిల్, ఫర్ సపోజ్ నేను అన్ని డ్రాయింగ్ అంతా డిలీట్ చేస్తున్నాను ఒక సెకండ్కి. ఈ క్యాండిల్, ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఉంది చూసారా, షార్ప్ గా పడింది. ఈ క్యాండిల్ స్టార్టింగ్ నుంచి ఈ క్యాండిల్ ఎండింగ్ వరకు చూస్తే, ఈ క్యాండిల్ ఎండ్ వరకు 145 పాయింట్స్ పడింది ఒక్క క్యాండిలే. ఏం పడింది? ఇవన్నీ డిలీట్ చేస్తాను. జస్ట్ ఈ ఒక్క క్యాండిలే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చూస్తే ఒక క్యాండిల్ 145, అంటే 145 పెరిగిందంటే, ఇక్కడ ఒక క్యాండిల్లో 145 పాయింట్స్ పడిందంటే ఈ ఆప్షన్ ప్రీమియంలో ఇక్కడ 24,800 అంటే 100కి 84 రూపాయలు పెరిగింది. ఆ మీద 45 రూపీస్కి ఒక 10 రూపీస్ పెరుగుంటుంది, అంటే 90 రూపాయలు, 90 పాయింట్లు పెరుగుంటుంది ఇక్కడ ప్రీమియం. అర్థమైందా? సో ఆ ప్రీమియం చార్ట్ చూడాలంటే 24,800 కదా, మీరు జస్ట్ నార్మల్గా వెళ్ళి ఆ చార్ట్ ఓపెన్ చేయండి. 24,800 ఇది, దాని చార్ట్ ఓపెన్ చేశాను, మీకు చూపిస్తున్నాను. ఓకే, క్లారిటీగా చూపిస్తున్నా ప్రీమియం ఎలా పెరుగుతుందో. ఇక్కడ చూడండి, ఇగో నేను ఈ క్యాండిల్ మార్క్ చేసా పైది, ఎన్నో క్యాండిల్ ఇది, ఇగో ఈ క్యాండిల్, ఈ రెడ్ది. ఓకే, 1230 క్యాండిల్. ఓకేనా, 1230 క్యాండిల్ మనకి 145 పాయింట్స్ పడింది. సేమ్ మన 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇగో ఇది 1230 క్యాండిల్ కనబడుతుందా? ఇది 1230 క్యాండిల్. సో ఇప్పుడు ఇది ఎన్ని పాయింట్స్ పడిందో మీరు చూడండి, ఆల్మోస్ట్ అక్కడ 85 పాయింట్స్ కదా. ప్రైస్ రేంజ్ ఇక్కడ ఉంటుంది, కొద్దిగా ఎతకాలి. ఇగో ప్రైస్ రేంజ్ ఈ స్టార్టింగ్ నుంచి ఈ కింద వరకు ఇగో 110 పాయింట్లు వచ్చింది. ఇక్కడ ఎన్ని పాయింట్లు మనకు పడింది? 145 పాయింట్లు. మనకు ఒక సింగిల్ క్యాండిల్లో 117 పాయింట్లు వచ్చింది. సో అది డిఫరెన్స్, అది మీకు నార్మల్ క్యాలిక్యులేషన్. ఓకే, సో అది ఆప్షన్ ప్రీమియం. ఇక్కడ మీరు డెల్టాని చూస్తే మీకు తెలిసిపోద్ది. మీ ఆప్షన్ ఛానల్లో చూడండి, డెల్టా ఉంటుంది, అక్కడ మీరు చెక్ చేసుకోండి. ఓకేనా, సో ఈరోజు లెర్నింగ్ పాయింట్ అయితే ఇదే. ఓకే, అండ్ నెక్స్ట్ ఈరోజు మనం లైవ్లో హెడ్జ్ పొజిషన్ తీసుకున్నాం కదా, దాని ప్రాఫిట్ 9,300. డే ఎండ్కి వచ్చేసరికి క్లోజింగ్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడాల్సిన బ్యూటీ ఏంటంటే, హెడ్జ్ పొజిషన్ ఇన్ని ట్రేడ్లు ఉన్నాయి కదా అని అవన్నీ పట్టుకోకండి. నేను సెల్లింగ్ చేశాను, మార్జిన్ షార్టేజ్ వల్ల చాలా వరకు ట్రేడ్లు ట్రిగ్గర్ అవ్వాలి. అంటే కాల్ ఆప్షన్ ట్రిగ్గర్ అయితే పుట్ ఆప్షన్ ట్రిగ్గర్ అవ్వలే. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ట్రేడ్ బుక్లో రిజెక్టెడ్ కనబడితే
బాస్కెట్ అలర్ట్స్ ఎక్స్ప్లోర్ ఇగో రిజెక్టెడ్ చూసారా, సెల్ ఆప్షన్స్ కొన్ని చేస్తుంటే రిజెక్ట్ అయిపోయి రిజెక్ట్ పడిపోయి. సో దానివల్ల మీకు ఇక్కడ ఆర్డర్లు ఎక్కువ పడిపోయాయి ఈరోజు. బట్ అది పక్కన పెడితే లాస్ట్ క్లోజింగ్ టైంలో నేను ఏదైతే మార్కెట్ డౌన్ సైడ్ ఉందో దాన్ని సెల్ చేసి కూర్చున్నానో 600 ప్రీమియం ఎంతకి ఎగ్జిట్ అయ్యాను, ₹3 దగ్గర 600 మొత్తం ప్రీమియం అంతా తిన్నా 600ది. అండ్ ఇక్కడేమో మనకి ఇగో 258 ప్రీమియము ₹1 ఎగ్జిట్ అయ్యా. ఆల్మోస్ట్ 2 వైపుల ప్రీమియం తిన్నాను, మంచి ప్రాఫిట్ వచ్చింది. సో ఇక్కడ మీకు చూస్తే 9,000 దాకా ప్రాఫిట్ మంది. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ హెడ్జ్ పొజిషన్ ఈరోజుది. సో డన్. ఈరోజు లైవ్లో చూపిస్తాను అన్నాను కాబట్టి రికార్డింగ్లో చూపిస్తున్నాను. ఓకేనా, సో అదనమాట. ఇంకా ఎవరైనా నేర్చుకోవాలి అని అనుకుంటే మీరు A to Z కోర్స్ జాయిన్ అవ్వచ్చు. A to Z కోర్స్ ప్రజెంట్ ఆఫర్లోనే ఉంది. 700-145-6759 ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయండి. హెడ్జింగ్ నుంచి బయింగ్, సెల్లింగ్, హెడ్జింగ్, స్కాల్పింగ్, తర్వాత ఫోరెక్స్, ఫ్యూచర్స్, క్రిప్టో కరెన్సీ, లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో, వెల్త్ క్రియేషన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ A to Zలో ఉంది. మీరు స్టాక్ మార్కెట్లో ఒక కెరియర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం A to Z ఈజ్ ద బెస్ట్. నేనే బెస్ట్ అనట్లేదు, ఆ కోర్స్ మీకు ఒక లెర్నింగ్కి బెస్ట్ అవుతుంది. దాని తర్వాత మీకు నచ్చినట్టు మీరు ఎక్కడైనా లెర్న్ చేసుకోవచ్చు. బట్ బేసిక్లో మీరు ఉంటే మాత్రం దిస్ ఈజ్ ద బెస్ట్ కోర్స్. నాకు తెలిసి బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు నేనే కవర్ చేస్తాను. బట్ స్టిల్ మీకు బెస్ట్ లెర్నింగ్ కోర్స్ అవుతుంది ఎవరైనా కెరియర్ కింద చేసుకోవాలి టైం ఇస్తే. ఓకే, అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడు కలిగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తుంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.